చాలా మంది ఈ రోజు జరగట్లేదే, రేపు జరగట్లేదే, ఎల్లుండి జరగట్లేదే, కార్యం ఆలస్యం అవుతా ఉంది, ప్రార్థన చేస్తా ఉన్నా కార్యం కనపడట్లేదు, ప్రతిఫలం కనపడట్లేదు అని మనందరం కూడా అనుకుంటాము. కానీ దేవుడు ఆలోచన చేసే ప్రతి నిమిషం వెనక, ప్రతి గడియ వెనక, ప్రతి రోజు వెనక, ప్రతి నెల వెనక, ప్రతి సంవత్సరం వెనక గొప్ప ప్రణాళిక దాచిపెట్టబడింది. నాకు చాలా మంది సేవకులు తెలుసు, వాళ్ళకి పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతున్నా, 20 సంవత్సరాలు అవుతున్నా, 25 సంవత్సరాలు అవుతున్నా, సేవ చేస్తున్నా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఏంటా అని నేను గమనిస్తా ఉన్నా. కొంతమంది విశ్వాసులు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా మేము దేవుడు పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్నాం, మా పిల్లలైనా ఇయ్యాలని అనుకుంటున్నాం, కానీ మాకు ఇంకా గర్భము తెరవబడలేదు, హల్లెలూయా అని వాళ్ళు మాటలు చెప్తా ఉన్నప్పుడు నాకు కనపడతా ఉంటారు. వాళ్ళలో గర్భఫలము లేక హన్నా కనపడతా ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. గర్భఫలము లేక హన్నా వస్తే హన్నాలో నుంచి దేవుడు గొప్ప సమయాలను బయటికి లేవనెట్టాడు. స్తోత్రం కలుగునుగా. నాకు అనిపిస్తా ఉంది, ఎవరైనా గర్భఫలము లేనోళ్ళు కనుక కనపడితే అది శాపమో పాపమో ఏదో అనుకోకుండా వాళ్ళ గర్భంలో నుంచి దేవుడు ఒక గొప్ప సేవకులను బయటికి రాణిస్తున్నాడేమో. హల్లెలూయా. అందుకే మనం ఎలాగ ఉండాలంటే నిరీక్షణ గలవారమై దేవుళ్ళో సంతోషించుతూ ఆనందిస్తూ పట్టుదల కలిగే ప్రార్థన మనము